రైల్వే ఉద్యోగాల భర్తీ విషయంలో తెలుగు రాష్ట్రాలకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రైల్వే పరీక్షలను హిందీ, ఇంగ్లీషు భాషలోనే నిర్వహించడం వల్ల ఆ ఉద్యోగాల్లో ఉత్తరాది వారు మాత్రమే రిక్రూట్ అవుతున్నారని తెలుగు రాష్ట్రాల యువత అంటున్నారు. తెలుగులో పరీక్షలు నిర్వహించాలని అనేక మార్లు డిమాండ్లు చేసినా కేంద్రం కానీ రైల్వే శాఖ కానీ సరైన నిర్ణయం తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే బోర్డు నిర్వహించే అన్ని పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తుంది. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికే లభిస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల్లో స్థిరపడాలన్న తెలుగు యువత ఆశలు నెరవేరడం లేదు. దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం గాని, రైల్వే శాఖ మంత్రి గాని పట్టించుకున్న పాపాన పోలేదు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల పరిధిలోని ఆర్ఆర్బీల ఆధ్వర్యంలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లొమా, ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ విద్యలు నేర్చుకున్న నిరుద్యోగ యువతను ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటిలో దాదాపు 750 పోస్టులు సికింద్రాబాద్ ఆర్బీఐ పరిధిలో భర్తీ చేయనున్నారు. మెరిట్ తో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నప్పటికీ అసలైన రాత పరీక్షలను మాత్రం హిందీ, ఇంగ్లీష్ లోనే నిర్వహిస్తున్నారు. అంటే హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్న వారికి ఆర్ఆర్బీ ప్రాధాన్యమిస్తున్నది. దేశంలో ఎన్నో మాతృభాషలు ఉన్నప్పటికీ తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ యువతకు రైల్వే ఉద్యోగాలు ఎప్పటికీ లభించవని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 19 రైల్వే జోన్లు ఉన్నాయి. వాటిలో 21 ఆర్ఆర్బీలు పనిచేస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల భర్తీకి ఈ బోర్డులన్నీ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ రైల్వే ఉద్యోగాలను భర్తీ చేసినా అవన్నీ ఉత్తరాది వారికే దక్కుతున్నాయి. తెలుగు యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రైల్వే ఉద్యోగ పరీక్షలను తెలుగులో నిర్వహించే అంశం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలుగులో రాసేందుకు అనుమతించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయినా రైల్వే బోర్డు మాత్రం దిగి రావడం లేదు. దీనిపై తెలుగు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.